అండి. మనకి తెలుసు మనం గత కొన్ని రోజులుగా 'మౌన మాధుర్యం' అనే పుస్తకంలోని విశేషాలు తెలుసుకుంటున్నాం. నిన్నటి రోజు బాబా యొక్క కారు యాక్సిడెంట్ తన దివ్య ప్రణాళిక ప్రకారం బావ చేయించుకున్న కారు యాక్సిడెంట్ గురించి కూడా విశేషాలు మనం తెలుసుకున్నాం. ఈ రోజు విషయంలోకొద్దాం. బాబా అంటే బాబా యాక్సిడెంట్ అయ్యి కోలుకొని లండన్ వెళ్లారు. న్యూయార్క్ వెళ్లారు. అక్కడి నుంచి రిటర్న్ అయ్యి స్విట్జర్లాండ్ నుంచి ఆగస్టు 6వ తేదీన మే 24న యాక్సిడెంట్ అయింది. తర్వాత కోలుకొని బాబా న్యూయార్క్ వెళ్ళడం, అక్కడ వాళ్ళకి దర్శనాలు ఇవ్వడం, వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆగస్టు 6న మళ్ళీ స్విట్జర్లాండ్ వెళ్ళడం, ఆ తర్వాత 2 వారాల పిమ్మట విమానంలో బొంబాయి తిరిగి రావడం. ఇక్కడి వరకు చదువుకున్నామండి. నిన్నటి రోజు డాక్టర్లు బాబా గురించి ఒక అద్భుతమైన ఒక మాట లెటర్ రాస్తారు బాబాకి. అది ఒక్కసారి చదువుకుందాం మనం. ఎందుకంటే ఫారినర్స్‌కి భగవంతుడంటే నమ్మకం ఉండదు. ఆ బాబా యాక్సిడెంట్ సందర్భంగా డాక్టర్ కలిగిన ఒక ఫీలింగ్‌ని వాళ్ళు చెప్తారు. ఏమని చెప్తారంటే ఒక్కసారి చదువుకుందాం. నేను చదువుకున్నదైనా ఒక్కసారి తలుచుకుందాం. అంటే ప్రభు యొక్క చర్య ఎలా ఉంటుంది అన్నది. వాళ్ళు రాస్తున్నారు బాబాకి. అది 1952 జూన్ 3వ తేదీన ఈ డాక్టర్ రాసారు. ఆహ్, బర్లి బర్లిసన్ అనే ఆయన బాబాకి ఏం లెటర్ రాసారంటే, బాబాతో ఆయన అంటున్నారు, "మీ నుండి మీతో పాటు ఉన్న వారి నుండి మేము క్రీస్తు ప్రభువు బోధల ఆచరణలో చూసాం." అంటే ఇన్నాళ్ళు వినడం, పుస్తకంలో వినడమే తప్ప చూడలేదు. అది ఆచరణలో చూసాము అని చెప్పాడు. చాలా మంది అమెరికా దేశీయులు ఈ విషయాలు బోధిస్తూ ఉంటారు కానీ, ఈ విధంగా ఆచరణలో చూడడం అనేది జరగలేదు. మీ పార్టీ వారు మీ ఎడల చూపిన ప్రగాఢమైన భక్తికి మీరు అర్హులు. అటువంటి భక్తి బలవంతంగా రాదు. కేవలం ప్రేమ వలన మాత్రమే అది లభ్యమవుతుంది. అంటే మండలి అంటే సజీవ సందేశాలని మనకిక్కడ అవగతం అయిపోతుందండి. ఎందుకంటే అతను ఏం చెప్తున్నాడు? భక్తి బలవంతంగా రాదు. ప్రేమ వలన మాత్రమే లభ్యమవుతుంది అని అతను గ్రహించగలిగాడు అంటే మండలి ఎంత అద్భుతమైన ప్రేమని బాబాకి అందించారనేది మనకు అర్థమవుతుంది. ఎంతో మంది గొప్ప గొప్ప వారిలో అట్టి అనన్య సామాన్యమైన భక్తిని కలుగజేయడం నమ్మశక్యం కాని విషయం. మీరు మమ్మలను, మా పనిని గౌరవభావంతో చూసి మెచ్చుకున్నారు. మా వద్దకు వచ్చే వాళ్ళెవరూ ఆ విధంగా ప్రవర్తించలేదు. మీరు చూపిన ఈ గౌరవం మమ్మల్ని చిన్నవారిని చేసింది అని అతను ఉత్తరం రాశాడండి. అంత అద్భుతమైన బాబా యొక్క అవతార తత్వం అంటే వాడు భగవంతుడిగా నమ్మకపోయినా ఆయన తత్వం, ఆ దివ్యత్వం ప్రస్ఫుటమైంది ఆ చర్య వలన అని మనకిక్కడ తెలుస్తుంది. మరి ఈ రోజు విషయంలోకి వద్దాం. నవంబర్ నెలలో జ్యోతిర్మయ స్వేచ్ఛా జీవనం ప్రారంభమైంది. అప్పటి నుండి బాబా అనేక పర్యటనలు ప్రారంభించారు. నవజీవన కాలంలో బాబా తన మండలి వారి యందు, తన సహచరుల యందు మాత్రమే శ్రద్ధ వహించినట్లు కనబడ్డారు. బాబా యొక్క ఈ సహచరమే మా కష్టాలలో ఎంతో బలాన్నిచ్చింది అంటారు మండలి. అంతేకాదు మాకెంతో లాభదాయకం అయ్యిందని మండలి వారన్నారు. యుద్ధానంతరం జయించి వచ్చిన సైనికుల వలె కనబడ్డారు వారు. చాలా కాలం నుండి బాబా సామాన్య ప్రజలకు దర్శనాలివ్వటం లేదు. ఇప్పుడు వారి వంతు వచ్చింది. బాబా కొన్ని వారాల పాటు హిందూ దేశంలోని పట్టణాలకు, పల్లెలకు వెళ్లారు. కారు వెళ్ళడానికి వీలు పడని ప్రదేశాలకు కూడా బాబా వెళ్లారు. బాబా ఏ ప్రదేశానికి వెళ్ళినా ముందుగా అక్కడున్న మస్తులను, సత్పురుషులను సందర్శించి ఆ తర్వాతనే ప్రజాదర్శనం ఇచ్చేవారు. ఒక ఎత్తైన పీట మీద బాబా కూర్చుంటే వందలు, వేల ప్రజలు వచ్చి ఆయన దర్శనం చేసుకునేవారు. గుర్రాల మీద, ఒంటెల మీద, ఎద్దు బండ్ల మీద, కాలినడకన కూడా ఈ దర్శనానికి ప్రజలు వచ్చేవారు. ఒకతను 20 ఏళ్ల మై 27 27 మైళ్ళ దూరం నుండి బాబాను దర్శించే వరకు ఏమీ తినకుండా దొర్లుకుంటూ వచ్చాడట. ఒక రోజంతా ప్రజా దర్శనం ఇచ్చిన తర్వాత బాబా కొంతమంది ఇండ్లకు వెళ్ళేవారు. తన వద్దకు రాలేకపోయిన వారి వద్దకు వెళ్ళేవారు. ముఖ్యంగా పేదవారిని వెతుక్కుంటూ వెళ్లి వాళ్లకు కాళ్ళు కడిగి డబ్బు ఇచ్చి వచ్చేవారు బాబా. అదేదో గొప్పలు చాటుకోవడానికి చేసిందని గాని, పాశ్చాత్యుల దృష్టిలో దానం అనబడేది కానీ కాదు. మానవ జాతి యొక్క ఆధ్యాత్మికోన్నతి కొరకు తనతో పాటు ఈ పేదవారు కూడా ఆ కార్యక్రమంలో భాగస్వాములు అన్నారు మెహర్ బాబా. ఆ కృతజ్ఞతతోనే వారికి మొక్కుతాను. అందరిలోనున్న ఆ భగవంతునికి నేను మొక్కుతాను. ఇది నా హృదయపూర్వకంగా చేస్తాను అన్నారు. ఎందుకంటే ఒకసారి ఆంధ్ర టూర్‌లో బాబా వచ్చి దండం పెట్టి కింద కూర్చుంటారండి. స్టేజ్ మీద కూర్చోకుండా గట్టు మీద కూర్చొని
చెప్తారు. ఇక్కడ 20,000 మంది ఉన్నారు. కానీ 20,000 మందిలో నేనే ఉన్నాను. ఆ నేనుకే నేను నమస్కరిస్తున్నాను అని చెప్పి అంటే అంతటా అన్నిటా ఆ భగవంతుడు అంటే ఆయన స్వరూపమే కనిపిస్తోంది కనుక, ఇక్కడ ఉన్నది నేనొక్కడినే అని చెప్పారట. 20,000 మంది లేరు. నేనొక్కడినే అని చెప్పి బాబా చెప్పిన సందర్భం మనకిక్కడ అవగతమవుతుంది. అంటే ఇది నా హృదయపూర్వకంగా చేస్తున్నానని బాబా అన్నారు. ఢిల్లీలో ఉండగా ఒక సిక్కుల కాలేజీ నుండి ప్రిన్సిపాల్‌తో సహా 3,000 మంది విద్యార్థులు బాబాని చూడడానికి రాగా, వారికి బాబా ఒక సందేశం ఇచ్చారు. అది ఇలా ఉంది. హిందూ దేశం జాతీయ స్వాతంత్రం సంపాదించింది. మనం ఇప్పుడు ఆధ్యాత్మిక స్వాతంత్రం పొందడానికి ప్రయత్నించాలి. దాని ముందు ఎటువంటి స్వేచ్ఛ అయినా బంధన హేతువే. మనలోనున్న పరమాత్మను తెలుసుకోగలగడమే జీవితం యొక్క జయం. మన దైనందిన కార్యక్రమాలు చేస్తూనే దీనిని సాధించవచ్చు. మన అనుదిన చర్యలను, కార్యకలాపాలను అంటిపెట్టుకుని ఉండక, వాటిలో మమత పెంచుకోకుండా అవన్నీ ప్రీతముడైన భగవంతునికి అంకితం చెయ్యాలి. మానవులకు తిండి, మనస్సు కలిగించడానికి చాలా చాలా చెప్పబడినాయి. వారిప్పుడు దైవీ మనస్సు కలిగిన వారు కావాలి. మనందరిలో ఉన్నది అనంతుడైన ఒకే ఒక భగవంతుడనే అవగాహన కలిగి ఆయన తప్ప మిగిలినదంతా మిథ్యే అనే విషయం తెలుసుకుని మెలగండి. మీ అందరికీ నా ప్రేమాశీస్సులు అన్నారు మెహర్ బాబా. మణి కూడా అంటారండి. అంటే బాధలు ఎక్కువ వస్తూ ఉంటాయి. మనం వింటూ ఉంటాం. మణి ఒకసారి చెప్పారు. బాధలు అనేవి మంచి వాళ్ళకే ఎందుకు ఎక్కువ వస్తాయి? సుఖాలన్నవి ఎప్పుడు బాగా, బాగా ఉన్న వాళ్ళకే ఎందుకొస్తాయి? అంటే అంటే మన్ కష్టము అనేది ప్రతిదీ భగవంతుని నుంచి వచ్చేదే కదా! అందుకని మణి చెప్తారు. అన్నీ భగవంతుడి నుండి వస్తున్నప్పుడు, ఈ కష్టం, దుఃఖం, చెడు ఏదైనా సరే అది కూడా భగవంతుడి నుండి వస్తుందని భావిస్తే, మనకది కష్టంగాను, దుఃఖంగాను, సుఖంగాను అనిపించదు అంటారు సోదరి మణిజ. అలా బాబా కూడా ఇక్కడ ఏం చెప్తున్నారు? మామూలు స్వాతంత్రం అయితే ప్రపంచానికొచ్చింది. కానీ ఆధ్యాత్మిక స్వాతంత్రం పొందాలి అంటున్నారు. అది కూడా ఎలాగా? నువ్వు చేసే కార్యక్రమాలు దైనందిన జీవితంలో రోజు చేసే చర్యలన్నీ కూడా భగవంతుడి నుండి వచ్చినవి లేదా భగవంతుడిచ్చిన బాధ్యతగా నువ్వు చెయ్యాలి కానీ అంటి పెట్టుకుని ఉండకూడదు. ఇప్పుడు మీరందరూ కూడా ఆ మనస్సు ఆడించినట్లుగా ఆడుతున్నారు. కానీ దైవీ మనస్సు కలిగిన వారు కావాలి అంటున్నారు. అంటే లోపల ఉన్నది భగవంతుడు. నేనే భగవంతుడని ఎరుక. లేదా భగవంతుని దశ తిరగడం. భగవంతుని మీదే ఆధారపడిపోవడం. అలాంటి ఆధ్యాత్మికత చెయ్యాలి అని చెప్తున్నారు బాబా. కాబట్టి అప్పుడే అదే ఆధ్యాత్మిక స్వాతంత్రం అవుతుందని, దీనికి నా సహాయ సహకారాలుంటాయని ప్రేమాశీస్సులు కూడా ఇచ్చారండి. ఈ అధ్యాయం ఇంతటితో ముగిసింది. నెక్స్ట్ అధ్యాయం 12వ అధ్యాయం అవతారుడు. అవతారుడు గురించి ఏం చెప్తారో తెలుసుకుందాం. బాబా కారు ప్రమాదం తర్వాత ఇండియా తిరిగి వచ్చిన తర్వాత అనేక సమావేశాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా ఇండియాలో జరిగిన, అమెరికాలోను, యూరప్, ఆస్ట్రేలియాలోనూ కూడా జరిగినవి ఇట్టి సమావేశాలే. వీటిని సహవాస్ అని పిలిచేవారు. ఈ సహవాసులలో బాబా మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాలు ముచ్చటించారు. అవి చిన్నపిల్లలు కూడా అర్థం చేసుకునే విధంగా ఉండేవి. 2000 సంవత్సరాల నుండి ఇంతవరకు ఎవ్వరూ కూడా అంత అధికారయుతంగా, అంత శక్తివంతంగా చెప్పి ఉండలేదు. భగవంతునికి, మానవునికి మధ్య గల సంబంధం చక్కగా వివరించారు మెహర్ బాబా. కొన్ని సమయాలలో తయారు చేయబడిన ఉపన్యాసములు ప్రేమికులకు చదివించి వినిపించేవారు. మరికొన్నిసార్లు వచ్చిన వారడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పేవారు. ఈ 2 విధానాలలోనూ కొన్ని విషయాలు పునరావృతం కావడం కూడా ఉంది అని చెప్తున్నాడు రచయిత. అంటే కపటపు ఆత్మ. దీని గురించి బాబా ఏం చెప్తున్నారు. కపటపు ఆత్మ అంటే అహం వదిలించుకోవలసిన అవసరం మానవునికి ఎంతైనా ఉంది. తద్వారా ప్రతి ఒక్కరిలోనూ ఉండే ఆ నిజ స్వరూపాన్ని అంటే పరమాత్మ సారాన్ని బహిర్గతం చెయ్యాలి. అహం అనేది మానవునిలో విరోధ భావం, విభేద భావం కలిగజేస్తుంది. కానీ ఆ దైవీ సారం అందరినీ ఐక్యం చెయ్యాలని చూస్తుంది. ఈ స్వేచ్ఛను సంపాదించడానికి ప్రేమ ఒక్కటే మార్గం. ప్రేమ అంటే ఏదో సహజంగా దృష్టిలాగా వచ్చేది కాదు. దానిని మానవ సేవ ద్వారా పట్టుదలతో సంపాదించాలి. ఉద్రేకం మరీ చెడ్డది కాదు గాని ప్రేమ అనేది వేరు అంటారు మెహర్ బాబా. మన ఎడల మనం
ఇతరు ఎడల భగవంతుని ఎడల హ్మ్. మనం మన ఎడల మనం, ఇతరుల ఎడల భగవంతుని ఎడల మనం నిజాయితీగా ఉండవలసిన అవసరం ఉంది. భగవంతుడు మోసం తప్ప మిగిలిన వాటినన్నిటినీ క్షమిస్తాడు. శిష్యులు అనేవారితో విధేయత ఉండాలి. విధేయత ప్రేమ కంటే గొప్పది. ప్రియతముడు ప్రియునికి ఇచ్చే వరం ప్రేమ. విధేయత అనేది ప్రియుడు ప్రియతమునికి సమర్పించే కానుక. అందుకే ప్రేమ కన్నా విధేయత గొప్పది అన్నారు బాబా. ఎందుకంటే ప్రేమ వరంగా పొందుతాం. ఆ వరాన్ని సఫలీకృతం చేసుకోవాలి అంటే మళ్ళీ తిరిగిని ప్రేమని ప్రేమ కానుకగా ఇవ్వడం అంటే విధేయత చూపించడం అండి. అందుకే బాబా విధేయత గొప్పది అన్నారు. అన్నిటికన్నా మిన్నగా బాబా దైవీ మానవుడు లేక అవతారుని గురించి వివరంగా చెప్పారు. మానవుడు తన నిజ స్వరూపం తాను తెలుసుకోగల మేల్కొలుపు కలిగిస్తాడు. అవతారుడు మానవునిను మానవుని హృదయంలో ప్రేమ, సేవా తత్పరతను ప్రేరేపించి తద్వారా అతనిలో తనలో ఉండే భగవంతుని తెలుసుకోగలిగే అవకాశం కలిగిస్తాడు అవతారుడు. ఆ విధంగా అనేక విధమైన శతాబ్దాలకు అతడు బ్రహ్మానుభూతి పొందగలడు. భగవంతునితో ఐక్యమొగుటే జీవిత పరమావధి అంటారు బాబా. 1953 సెప్టెంబర్‌లో జ్యోతిర్మయ స్వేచ్ఛా జీవనంలో దైవీ స్థితి, మానవ స్థితి సంపూర్ణంగా మిళితమై శిఖరాగ్ర స్థాయికి చేరింది. ఈశ్వరునికి పవిత్రమైన డెహ్రాడూన్ పట్టణంలో సెప్టెంబర్ 7వ తేదీన బాబా ఒక ప్రకటన చేశారు. మొన్నే మనం తెలుసుకున్నాం హైయెస్ట్ ఆఫ్ ది హై. బాబా జన్మించినట్టి పార్సీ వంశీయుల మూల పురుషుడైన జొరాస్టర్ జన్మదినం కూడా ఆనాడే. తాను ఈ భూమిలో అవతరించిన నవీన కాల అవతార పురుషునని బాబా ప్రకటించారు. భగవంతుడు భూమిలోకి దిగివచ్చి తన దైవత్వాన్ని మానవులకు ప్రకటించినప్పుడు ఆయనను అందరూ అవతారునిగా గుర్తిస్తారు. అవతారుడు ఎప్పుడూ ఒకే ఒకడు. ఎందుచేతనంటే భగవంతుడు ఎల్లెడలా శాశ్వతుడు, అవిభాజ్యుడు, అనంతుడు అయిన ఒకే ఒకడు కనుక. ఈ శాశ్వతుడు ఒకే ఒకడైన అవతారుడు. అప్పుడప్పుడు వేరు వేరు యుగాలలో, వివిధ ప్రాంతాలలో, వివిధ రూపాలతో, వివిధ నామాలతో అవతరిస్తూ ఉంటాడు. మానవజాతి మాయలో కూరుకుని పోకుండా వారిని పైకి లేవనెత్తడానికి ఆయన అవతరిస్తూ ఉంటాడు. అవతారుడు భగవంతుడి యొక్క త్యాగనిరతి మనకు తెలియాలంటే అండి, అవతారుడుగా వచ్చినప్పుడు ప్రతిసారి ఆయన ఎలా వస్తాడు అంటే సోదరి మణిజ చెప్తారు. ఒక 20 ఏళ్ల బాలుడిని 3 ఏళ్ల షర్ట్ వేసుకోమంటే ఎంత ఇబ్బంది పడతాడండి. అంత ఇబ్బంది పడతాడట భగవంతుడు అవతారుడిగా రావడానికి. కేవలం మానవుల మీదున్న అపార ప్రేమ, కరుణ, దయ ఆయన కిందకి దిగేలా చేస్తుంది. పోనీ వచ్చినప్పుడైనా ఒక్క క్షణమైనా ఆయన కోసం జీవించి ఎరిగిన క్షణాలుంటాయంటే రాముడి నుంచి చూసుకోండి ఈ అవతారం మెహరవతారం వరకు ఒక్క క్షణం కూడా ఆయన కోసం జీవించిన క్షణాలుండవు. అవంటే పుస్తకాల్లో చదివాం ఈ సాక్ష్యాలు. మెహర్ ప్రభు చరిత్రలో మనం చదువుతుంటే అన్నీ సాక్ష్యాలే. ఒక్క క్షణం కూడా ఆయన కోసం జీవించిన క్షణాలే ఉండవు. కాబట్టి భగవంతుడు అంటే త్యాగ నిరతిని చూపించే ఆ తత్వాన్ని అవతార తత్వం కిందకి దిగి రావడం అన్నమాట. అంటే ఎంత ఈ 20 ఏళ్ల అబ్బాయి 3 ఏళ్ల షర్ట్ ఏసుకుందుకు ఎంత ఇబ్బంది పడతాడో, అలాగే భగవంతుడు అనంత జ్ఞానం, అనంత శక్తి, అనంత ఆనందం కలిగిన ఆయన కూడా చిన్న మానవ దేహంలో ఇమిడి రావడానికి అంత ఇబ్బంది పడతాడండి. కానీ తన బిడ్డల మీద మన మీద అంత ప్రేమ కనుక ఆయన ప్రతిసారి కిందకి దిగి వస్తాడు. ఈసారైనా నా దశ తిరుగుతాడేమో అని చూస్తాడు. పోన్లే నెక్స్ట్ టైమ్ వస్తాడు మళ్ళీ తిరుగుతాడు. అలా ఒక్కళ్ళ కోసం దిగి వచ్చిన అవతారాలు కూడా ఉన్నాయి మనకు తెలుసు. కాబట్టి బాబా కూడా ఏమంటున్నారు? మానవ జాతి మాయలో కూరుకుని పోకుండా వారిని పైకి లేవనెత్తడానికి ఆయన అవతరిస్తూ ఉంటాడు అని చెప్తున్నారు. మానవులు గుర్తించి పూజించే అవతారులలో జొరాస్టరు అతి సనాతనుడు. అటు పిమ్మట రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, యేసుప్రభువు, మహమ్మదు కొన్ని వేల సంవత్సరాల పూర్వం చెప్పిన సత్యసారమును ఆయన మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి చేతలు అనే 3 ముక్కలతో చెప్పారు. ఈ సూత్రాలనే ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ఏదో ఒక రూపంలో ఆయా యుగ అవతార పురుషులు మానవులకు తెలియజేసి వారిని సత్య మార్గంలో నడిపిస్తారు. జీవిస్తూ చనిపోవడం ఎంత కష్టమో, అటువంటి సూత్రాలను నిజాయితీగా పాటిస్తూ జీవించడం కూడా అంత కష్టమే అన్నారు బాబా.
ఈ ప్రపంచంలో లెక్కలేనంత మంది సాధువులు, సత్పురుషులు, మహాత్ములు ఉన్నారు. నేను వారి కోవకు చెందను అన్నారు బాబా. వారి కోవకు చెందకపోతే కింద ప్రశ్న ఒకటొస్తుంది. అదేంటి? నేను ఎవరిని? కదా! వారి కోవకు చెందని గనక నేను సామాన్య మానవుడైనా కావాలి, లేదా ఉత్తమోత్తముడనైనా కావాలి అంటున్నారు బాబా. నేను సామాన్య మానవుడినైతే నా శక్తి సామర్థ్యాలు పరిమితంగా ఉంటాయి. మిగతా మానవుల కన్నా నేనేమీ గొప్ప కాదు. నన్ను ఆ విధంగా భావించిన వారు నా నుండి అద్భుతాలు గాని, అసాధారణ శక్తులు గాని, ఆధ్యాత్మిక అన్వేషణ గాని ఆశించరాదు. వారి కోరికలు తీర్చమని నా వద్దకు రావడం శుద్ధ దండగా అంటున్నారు మెహర్ బాబా. అలా కాకుండా నేను సామాన్య మానవుని స్థాయికి అతీతంగాను, సత్పురుషుల సాధువుల స్థాయికి ఇంకా అతీతంగా ఉంటే నేను ఉన్నతోన్నతుడు అయి తీరాలి కదా! నేను ఉన్నతోన్నతుడినేనైతే నా ఇచ్చయే శాసనం. ఆ శాసనం నా వాంఛితం ఏరుతుంది. నా ప్రేమ విశ్వాన్ని జీవింపచేస్తుంది. పైపైకి కనిపించే మీ బాధలు, కష్టాలు తుట్టతుదకు మీకు మేలు చెయ్యాలనే నా ప్రేమ వలననే కలుగుచున్నవి. అందువలన మీ కష్టాల నుండి విముక్తులను చెయ్యమని గాని, మీ ప్రాపంచిక కోరికలను తీర్చమని గాని నన్ను అడగడం అంటే నేనిదివరకే నిర్ణయించిన దానిని తుడిచివేయడం వంటిది అంటున్నారు బాబా. నేనే గనక ఉన్నతోన్నతుడును అయినట్లయితే మిమ్మలను మీ వస్తు వాహనాల నుండి, వాంఛల నుండి దూరం చేసి, కోరికలన్నిటినీ దగ్ధం చేసి, కోరికలు తీర్చుకోవాలనే తపన కంటే, కోరికలు లేని స్థితికి మిమ్మల్ని తీసుకువెళ్ళవలసిన బాధ్యత నాపై ఉంటుంది అన్నారు మెహర్ బాబా. బుద్ధి కుశలత గలవారు తమ బుద్ధి ద్వారా నన్నెన్నడూ అర్థం చేసుకోలేరు. నేను సర్వోత్కృష్టుడనైతే మనస్సుతో నన్ను కలవాలనుకోవడం అసాధ్యం. అదేవిధంగా నేను చేసే పనుల భావం తెలుసుకోవడం కూడా మానవ మనస్సుకు అతీతమైనది. నన్ను ప్రేమిస్తూ, నా మీద గౌరవంతో అల్లంత దూరంలో నిలబడే వారి కొరకు కాదు నేను వచ్చింది. నన్ను హేళన చేస్తూ, నన్ను నిరసనగా చూచే వాళ్ళ కొరకు కూడా కాదు నేను. నా చుట్టూ నేలకు వేల మందిని తిప్పుకోవడానికి కాదు నేను వచ్చింది. ఎవరైతే తమ శరీరం, మనస్సు, వస్తు వాహనాలు సమస్తము సమస్తము నిశ్శబ్దంగా, నిరాడంబరంగా నాకు అర్పణ చెయ్యగలుగుతారో అట్టి బహు కొద్ది మంది మాత్రం కొరకే నేను. అంతేకాదు సర్వస్వము నాకర్పించి ఆ అర్పణ గురించిన తలంపేలేని బహు కొద్ది మంది కొరకే నేను అన్నారు బాబా. తాను భగవత్ ప్రేమికుడినని చెప్పుకుంటూ దైవీ శాసనం ప్రకారం తనకు నిర్దేశింపబడిన కర్తవ్యమును తప్పించుకుని తిరుగుతూ తొట్ట తొట్టతుదకు తన మోక్ష ప్రాప్తికి కారణభూతులైన కష్టాలను తప్పించమని సాధువుల వెంట, యోగుల వెంట పడేవాని కన్నా నా దృష్టిలో ఈ ప్రాపంచక విధులు నిర్వర్తించడం తన ముఖ్య కర్తవ్యంగా భావించి ఆ విధంగా ప్రవర్తించే నాస్తికుడే మేలు అంటున్నారు మెహర్ బాబా. ఐహికమైన శారీరక సౌఖ్యాల కొరకు తపన పడుతూ ఒక కన్ను దానిపైన వేసి మరొక కంటితో శాశ్వత దైవీ ఆనందం చూడాలనుకోవడం అసాధ్యం. అంతేకాదు అది కపటంలోకెల్లా కపటం అవుతుందని మెహర్ బాబా చెప్పారు. ఇదంతా హైయెస్ట్ ఆఫ్ ది హైలో బాబా ఇచ్చిన సందేశాన్ని కొంచెం సరళంగా, క్లుప్తంగా వివరించారండి. బాబా కూడా అంటారు కదా, నేను తీసుకునేవాడినే కానీ ఇచ్చేవాడిని కాదు. సింపుల్ గా చెప్పాలంటే అవతార తత్వం ఏంటంటే తీసుకునేవాడినే కానీ ఇచ్చేవాడిని కాదు అన్నారు బాబా. ఆ విషయాలు మనం తెలుసుకున్నామండి. నెక్స్ట్ బాబా రాజమండ్రి కార్యకర్తల కొరకు ఇచ్చిన ఈ సమావేశం దీని గురించి వివరిస్తున్నారిక్కడ. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రాజమండ్రిలో బాబా కార్యకర్తల కొరకు ఒక సమావేశం జరిపారు. అది రాత్రి 9 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు జరిగింది. దానిలో కార్యకర్తలను నిజాయితీగా మసులుకోమని బాబా ఈ విధంగా చెప్పారు. అంటే అవతారుడు అని ఈ అధ్యాయంలో హైయెస్ట్ ఆఫ్ ది హైలో ఆయన స్థాయి ఏంటి? ఇప్పుడు కార్యకర్తలుగా మనం చేయవలసింది ఏంటి కూడా చెప్తున్నారు బాబా. అంటే అవతారుడుగా వచ్చినప్పుడు ఆయన యొక్క అవతార తత్వాన్ని తెలియజేస్తుందన్నమాట. ఈ 2 చదువుకోవడం వల్ల మనకి. ఇది పాశ్చాత్యులు కూడా చెప్పడం కోసం రాసిన బుక్కు కనుక ఈ 2 కూడా ఒక అధ్యాయంలో ఆయన తెలుపుతున్నాడు. ఒక సమావేశం జరిపారు బాబా. రాత్రి 9 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు జరిగింది. దానిలో కార్యకర్తలు నిజాయితీగా మసులుకోమని బాబా చెప్పారు. బాబా అంటున్నారు, "మీరు మనస్ఫూర్తిగా నమ్మిన విషయాలు ప్రచారం చేయకండి. నమ్మని విషయాలు సారీ.
మీరు మనస్ఫూర్తిగా నమ్మని విషయాలు ప్రచారం చేయకండి. నా గురించి మీ హృదయంలో ఏ విధంగా తలపోస్తున్నారో, మీ మనస్సులలో ఏ విధంగా భావిస్తున్నారో, దానినే నిస్సంకోచముగా చెప్పండి. ఇతరులకు నా పరంగా గాని, నాకు వ్యతిరేకంగా గాని మీరు చెబుతున్నప్పుడు, మీరు ఎదుర్కొనే అవహేళనను లెక్కపెట్టకండి. మీరు బాబా భగవంతుడు అని నమ్మితే అదే చెప్పండి. జంకవద్దు. మీరు బాబా దెయ్యం అని నమ్మితే అదే చెప్పండి. భయపడవద్దు. మీరు ఏది అనుకుంటే అది నేను. అన్నిటికన్నా మిన్నగా ఉన్నది కూడా నేనే. నా గురించి నేను పదే పదే చెప్పేదేమిటంటే, నేను పురాణ పురుషుడను. నేను సర్వోత్కృష్టుడను అంటున్నారు బాబా. ఇటువంటి ప్రకటనలు బాబా ఇండియాలో ఇండియన్ల మధ్య చేశారు. కానీ 1954 జూలై నెలలో బాబా కొంతమంది పాశ్చాత్యులను, హిందూ దేశీయులను, పాకిస్తాన్ వాసులను సెప్టెంబర్‌లో ఒక సమావేశానికి మించిన సమావేశానికి రమ్మని ఆహ్వానాలు పంపారు. అదే వాడియా పార్క్ దగ్గర బాబా చేసిన డిక్లరేషన్ అయ్యుండొచ్చు. ఆ సమావేశంలకు అందరూ పురుషులే రావాలన్నారు. 16 ఏండ్లలోపు వారు కూడా రాకూడదు అన్నారు. తూర్పు దేశీయులు కొన్ని వేల మంది వచ్చారు. పాశ్చాత్యులు కేవలం 17 మంది మాత్రమే వచ్చారు. అప్పటిలో జరిగిన ప్రజా దర్శనానికి వచ్చిన సుమారు 10,000 మందికి బాబా ఈ విధంగా చెప్పారు. యుగ యుగముల నుండి, దుష్ట సంఘటనల మధ్య నుండి, యుద్ధముల మధ్య, భయాల మధ్య, భీభత్సాల మధ్య అందరూ నా వద్దకు రండి అనే అవతారుని శంఖారావం మారుమోగుతూ ఉంటుంది. మాయ యొక్క తెర వలన ఈ అవతారుని పిలుపు అరణ్య రోదన వలె కనబడినప్పటికీ దాని ధ్వని, ప్రతిధ్వనులు దేశ కాలాలను ఆవరించి ప్రారంభంలో కొద్ది మందిని, కాలక్రమేణా లక్షలాది ప్రజలను వారి మాయా సుషుప్తి నుండి మేలుకొలుపుతుంది. ఆ వాక్కులను మించిన దివ్యవాణి మాయలో చిక్కుకుని ఉన్న మానవులను మేల్కొల్పి మానవాళి మధ్యన అవతరించిన మాధవుని గుర్తించేటట్లు చేస్తుంది అన్నారు మెహర్ బాబాస్ కాలింగ్ అనే దాంట్లో. ఆ సమయం వచ్చింది అంటూ బాబా అంటారు, అందరూ నా వద్దకు రండి అని మరల పిలుస్తున్నాను. నీవు నేను మనం కాదు ఒక్కరమే అనే దివ్యాధికారంతో చెబుతున్నాను. భగవంతుడు తప్ప తదితరమైనదేదీ లేదు. ఆయనొక్కడే సత్యత్వం, అవిభాజ్యుడు, శుద్ధము అయిన ఆ సత్య పదార్థంలోని వారమే మనమంతా. అజ్ఞానమనే నిద్ర నుండి మేల్కొని ఆ అవిభాజ్య ఏకత్వ స్థితిలో అవతారుడే గాక చీమ, పిచ్చుక మీరు కూడా భగవంతుడే అనే విషయం తెలుసుకోండి. పైకి కనబడే భేదభావం చైతన్యం యొక్క వివిధ దశల గల తారతమ్యం మాత్రమే అని తెలుసుకోవాలి. పిచ్చుక పిచ్చుక కాదని అవతారునికి తెలుసు. కానీ పిచ్చుక తన అజ్ఞాన స్థితిని తెలుసుకోలేదు గనక తనను పిచ్చుకగానే తలపోస్తుంది. అజ్ఞానంలో జీవించకండి. మీ తోటి మానవులను విమర్శిస్తూ వారిలోని భేదాలను లెక్కపెడుతూ మీ అమూల్యమైన కాలాన్ని వృధా చేయకండి. కానీ భగవంతుని ప్రేమ కొరకు ఆశించడం నేర్చుకోండి. మీ దైనందిన కార్యక్రమాలను నిర్వర్తించుకుంటూ ప్రీతముడైన భగవంతునిలో లీనమై ఉన్న మీ నిజ తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. పవిత్రంగా, నిరాడంబరమైన జీవితం గడపండి. అందరూ ఒకటే అనే భావనతో అందరినీ ప్రేమించండి. సహజంగా ఉంటూ నిజాయితీగా ఉండండి అన్నారు బాబా మెహర్ బాబాస్ కాలింగ్‌లో. నిజంగా మనం అబ్జర్వ్ చేస్తే అండి, ప్రతి నెల పవిత్రమే. కానీ ఈ సెప్టెంబర్ నెల మరీ పవిత్రమైనదండి. ఎందుకంటే బాబా సందేశాలతో గుప్పించేశారు. హైయెస్ట్ ఆఫ్ ది హై అన్నారు. మెహర్ బాబాస్ కాలింగ్ అన్నారు. హౌ టు లవ్ గాడ్ అన్నారు. నెక్స్ట్ ఫైనల్ డిక్లరేషన్ ఇచ్చారు. పెద్ద సహవాస్ జరిపారు. అసలు అద్భుతమండి. ఈ సెప్టెంబర్ నెల చాలా ప్రాధాన్యత, పవిత్రమైన నెల. కాబట్టి ఈ రోజు మనం ఈ నెల సందర్భంగా ఈ విషయాలు తెలుసుకోవడం, ఆ సబ్జెక్ట్ కరెక్ట్‌గా అంటే రేపు ప్రొద్దున బాబా చేసిన సందేశం ఒకటుంది. దానికి ముందుగానే మనం ఇది చదువుకోవడం అన్నది మన మహాభాగ్యం. అంటే అవతారుడి యొక్క స్థాయి, ఆయన తత్వం, ఆయనతో మనం ఎలా ఉండాలి, మనం ఆయనతో ఎలా ఉండాలి. ఇవన్నీ విషయాలు కూడా చాలా అద్భుతంగా 'హౌ టు లవ్ గాడ్‌లో' చెప్పారు. ఫైనల్ డిక్లరేషన్‌లో చెప్పారు. మెహర్ బాబాస్ కాలింగ్ అన్నారు. బాబా ఎన్ని రకాలుగా అంటే ఇవన్నీ కూడా ఒక మానవుడు భగవంతుని దశ తిరగడానికి ఎంత సులువు మార్గాలున్నాయో బాబా ఈ సందేశాల ద్వారా రెడీ చేస్తున్నారు. కానీ దాన్ని అందిపుచ్చుకుని ఆచరణలో పెట్టడానికే మనం ప్రయత్నం చేయాలండి. అందుకే బాబా లాస్ట్‌లో ఏం చెప్తున్నారు? అజ్ఞానంతో జీవించకండి. మీ తోటి మానవులను విమర్శిస్తూ వానిలోని భేదాలను లెక్కపెడుతూ కాలాన్ని వృధా చేయకండి. ఎలా కాలాన్ని సద్వినియోగం చేయాలి? భగవంతుని ప్రేమ కొరకు అంటే భగవంతుని ప్రేమ కొరకు ఆశించడం నేర్చుకోండి. అంటే
మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ఎప్పుడూ నేను నాతో మమేకమైపోతూ ఉంటాం కనుక, బాబా చెప్పిన ఈ సందేశాలు ఆయన నిత్య సహచరుని చేసుకోమన్నారు. నీ ఊపిరి కన్నా దగ్గరగా ఉన్నానన్నారు. పొద్దున్నొకసారి, రాత్రొకసారి తలుచుకోండి. మధ్య రోజంతా నేను బాధ్యత వహిస్తానన్నారు. ఇన్ని బాబా చెప్పిన మై విష్‌లో కూడా ఆఖరినేమన్నారు బాబా? నిరంతర నామస్మరణ వల్ల ఆఖరి గడియల్లో నేను నీకు లిఫ్ట్ ఇస్తానని చెప్పారు. అంటే ఇప్పటి నుంచి మొదలెట్టండి మరి. ఇప్పటి నుంచి మొదలెట్టకపోతే ఆఖరి గడియలో ఏది పట్టుకుంటే అదే గుర్తుకొస్తుంది కనుక, ఇప్పటి నుంచి నా నామస్మరణ చెయ్యండి అన్నారు. నామస్మరణ చేస్తూ ఓ చోట కూర్చోమనలే. నీకు నీ నీ జీవితంలో నీ బాధ్యతలుంటాయి కదా! ఒక భార్యగా, భర్తగా, కుమారుడిగా ఈ బాధ్యతలన్నీ బాబాయి నుండి వచ్చిన బాధ్యతగా స్వీకరిస్తూ దేనికి అతుక్కుపోకుండా, అలా బాబా నుంచి వచ్చినట్లుగా భావిస్తూ చేస్తే కనుక అంటే అంతా బాబా మీద ఆధారపడి జీవించడం నేర్చుకోమంటున్నారు బాబా. అలా జీవించడం వల్ల ఏమవుతుందండి? సంస్కార ప్రక్షాళన జరుగుతుంది. మన అకౌంట్‌లో, ఖాతాలో పడవవి. నెక్స్ట్ మళ్ళీ జన్మకి మనం పునాది వేసుకోమాట. ఇంత ఉందండి బాబా చెప్పే ప్రతి సందేశంలో కూడా మానవ కళ్యాణం కోసమే ప్రభువు ఆశిస్తాడని మనం అవగాహన చేసుకోవాలి. అవతార్ మెహర్ బాబా కీ జై.